అనంతపురం జిల్లా గార్లదిర్రె మండలం పాపినేనిపాలెంలో ఇక్కడ రైతాంగం తాగడానికి మంచినీరు లేక ఒకవైపున అల్లాడుతూ ఉన్నారు. మరొక వైపున 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు కన్నబిడ్డల కంటే మిన్నగా సాక్కున్నటువంటి చీనీ తోటలు పూర్తిగా పంట చేతిలోకి వచ్చినప్పుడు ఎండగాలిపోయి నీళ్లు పారించుకునేటువంటి అవకాశం లేక ఒక్క పాపినేనిపాలెంలోనే 100 ఎకరాల చీనీ తోటలు ఎండగాలిపోయాయి. దీనిపైన 8 సంవత్సరాల కాలంగా 6 సంవత్సరాల కాలంగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో చీనీ తోటలు ఎండిపోయి ఒక్కొక్క ట్రాక్టరు 1500 1200 కొన్ని సందర్భాల్లో 2000 రూపాయలు కూడా పెట్టి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొని వచ్చి పొలాలకు పోస్తా ఉన్నా కూడా అవి ఈరోజు అందుబాటులోకి రానటువంటి పరిస్థితి. 5 లక్షలు 6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతు ఆరుగాలం కష్టపడి అప్పు చేసి ఈరోజు ఆ అప్పును ఎలా తీర్చాలని చెప్పేసి కన్నీరు మున్నీరుగా విలపించేటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో కలెక్టరేట్కు కూతవేటు దూరంలో 14-15 కిలోమీటర్ల దూరంలో ఈ పరిస్థితి ఉందంటే ఇంకా జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్బుగా చేస్తారని చెప్పి నిన్న కూడా మాట్లాడారు. రాత్రి మౌళ్ళు మాట్లాడమే తప్పుతో 40 సంవత్సరాల కాలంగా ఒక్కసారి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వేసి కనీసం 2 కిలోమీటర్ల దూరంలో పోతున్నటువంటి కాలువలో నీళ్లు ఏవైతే ఉన్నాయో హెచ్ఎల్సి దగ్గర నుంచి అదేవిధంగా పెన్నార్ డ్యామ్ దగ్గర నుంచి వచ్చేటువంటి వాటర్ను కనీసం ఈ ప్రాంతానికి ఎంఆర్ డ్యామ్ దగ్గర నుంచి తీసుకొని రావడానికి కూడా అవకాశం లేకపోవడం ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదు. ఇది రైతు ప్రభుత్వమా లేకపోతే రాక్షస ప్రభుత్వమా? ఒట్టి మాటలు చెప్పడం తప్ప రైతాంగాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలోకి వచ్చి ఈ జిల్లా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఇంత జంపు ప్రణాళికలు ఇచ్చే పేపర్ల నిండాకు టీవీల నిండాకు బాబు గారు వచ్చారు ఎగురేయండి పండగ చేసుకోండి అని చెప్తారు. ఇక్కడ పండగ లేదు, తాగడానికి మంచినీళ్ళు లేక కిలోమీటర్లు సంఖ్యలో బిన్నె పెట్టుకొని నీళ్లకు పోతా ఉన్నారంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంద్రినివా ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 40 సంవత్సరాల కాలం అయింది. ఇంతవరకు దానికి సంబంధించి ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం తప్ప అరాకొరా నిధులు కేటాయించడం, దాని తర్వాత మళ్ళీ రాజకీయాలు జరుపుకోవడమే ఈ ప్రభుత్వానికి పని అయిపోయింది తప్ప అనంతపురం జిల్లాను కరువు కోరల నుంచి వెలికి తీయడానికి రైతాంగాన్ని ఆదుకోవడానికి కావాల్సినటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు లేవని చెప్పి ఈ పొలాలు చూస్తే కళ్ళల్లో నీళ్లు వాటంతటికనే ద్రవించేటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఇంకా రైతు ఎలా తట్టుకుంటా ఉన్నాడు అనేది ఒకసారి ఆ ఏసీలో కూర్చున్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఇక్కడికి వచ్చి చూస్తే రైతుల బాధలు వాళ్ళ కష్టాలు తెలుస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఈ ప్రాంతంలో పోతున్నటువంటి కాలువను మిగతా ఈ ప్రాంతంలో కరువు మండలాలుగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా పిల్ల కాలువలు తవ్వి వాటర్ని ఇక్కడ రావాలి. కనీసం భూగర్భ జలాలు అన్నటువంటి పూర్తిగా ఇంకిపోయినాయి. 1-2 అడుగులు కాదు 1000 అడుగుల లోతు నీళ్లు వేసి ఒక్కొక్క రైతు 14 బోర్లు వేసినా కూడా 2 హార్స్ పవర్ నీళ్లు కూడా రానటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో దాపురించిందంటే మరి ప్రాజెక్టులు కట్టి వాటిల్లో నీళ్లు నింపకపోతే కాలువల్లో నీళ్లు రాకపోతే మరి అవి నిల్వ లేకపోతే భూగర్భ జలాలు అనేటువంటివి పెరిగేటువంటి సమస్య లేదు. ఒకవైపున ఎలినో ప్రభావం కూడా ఇంకో వైపున దాడి చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఇలా వాగ్దానాలతో కాలయాపన చేయడం కరెక్ట్ కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం. మీరు ఎప్పుడో అక్కడ నుంచి పోలవరం దగ్గర నుంచి పెరకచల్లకు నీళ్లు తెచ్చి అక్కడ నుంచి రాయలసీమ డబ్బు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంత వద్దులేండి. ఇక్కడ ఉన్నటువంటి దానికి జిల్లాకు 500 కోట్లు 600 కోట్లు డబ్బులు కేటాయిస్తే చిన్న చిన్న డ్యాములు చెరుబావులు వాటి కొని రైతాంగం కనీసం పశువులకు మేత అదేవిధంగా తాగడానికి నీళ్లు వాళ్ళు తాగడానికి మంచినీళ్ళైనా
దొరుకుతాయని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తక్షణం జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి జరిగినటువంటి నష్ట నివారణ పైన అంచనా కట్టి రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే అంశం పైన ప్రభుత్వం స్పందించకపోతే రేపు సోమవారం రోజు ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం గ్రామాల్లో దండోర వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి కలెక్టరేట్ ను దిగ్భ్రమణ చేసేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.